ఇక వైసీపీలో ఉన్న ఓ తోపు లీడరు 6 అడుగుల అందగాడు సుందరాంగుడు అయినటువంటి మన వల్లభనేని వంశీ సారు పరార్లో ఉన్నాడన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఏమయ్యా అంటే కంటికి కాన రాకుండా పత్తా లేకుండా పోయిండట. మరి ఎందుకోసానికి వేండు ఏమా కదా పురాగా చెప్పయ్యానంటే స్కిప్ కొట్టకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండి. సరే, ఇక వల్లభనేని వంశీ సార్ మీద డిసెంబర్ 17వ తారీఖున ఒకరి మీద హత్యాయత్నం కేసు ముచ్చట్లల్లా ఒక కంప్లైంట్ అయితే పడ్డది. దీని గురించి ఈసారి కూడా నడుస్తున్నది. అయితే అట్లా కేసు నమోదైన తర్వాత ఈయనతో పాటు ఈయన అడ్డబుడ్డగాను కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కేసును నమోదు చేసిండ్రు పోలీసు పెద్ద సార్లు. అయితే పోయిన సంవత్సరం జూన్ 7వ తారీఖున సునీల్ అనే మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి చేయనికే ప్రధాన కారణమైనటువంటి ఈ వల్లభనేని వంశీ గారి ప్రేరణతోనే ఈయన రెచ్చగొట్టే మాటలతోని ఈయన చెప్పిన ఆదేశాల మేరకే ఆయన మీద దాడి అయ్యిందన్న ముచ్చటాల్లో పోలీసు సార్లు ఆయనకు గదే అంటాం కదా సమన్లు నోటీసులు ఇయ్యనీకే పోతే సార్ లేడక్కడ. ఏమయ్యా సార్ కనబడతలేడని చెప్పి వాకప్ చేస్తే ఎవరు కూడా మాకు తెలియదు అంటున్నారట. ఫోను స్విచ్ ఆఫ్ వస్తున్నదట. ఇంట్లో అడిగితే ఏమో తెలియదు, యాడికి వేండో మాకెరకలే అంటున్నారట. ఇక అయితే ఈ వల్లభనేని గారి వంశీతో పాటు ఉండేటువంటి కొంతమంది అడ్డబుడ్డగాళ్ళు అందరూ కలిసి అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి ఈ కేసుకు ఎవరు సహకారం చేస్తలేరని చెప్పి ఇంకంతనే కాకుండా ఈ సునీల్ అనే వ్యక్తి మీద దాడి చేసిన కేసులల్లో ఓలుమల్లు రవి అనేటైన కూడా కోర్టు కేసుకు ఆధారం పడాలి, వాయిదా వేసుకుంటా పోయిండు, ఆధారం పడలేదు. మరి వీటన్నిటి గురించి గట్టిగానే పోలీసు సార్లు అరుచుకునే పనిలో ఉన్నారట. ప్రస్తుతానికి మాత్రము సోషల్ మీడియాలో వల్లభనేని వంశీ సారు అజ్ఞాతంలో ఉన్నాడు, పరార్లో ఉన్నాడు, పత్తాక లేకుండా పోతున్నాడు, ఇంకా రేపో మాపో నోటీసులు వేసేదానిక రాడా ఏందనే కామెంట్లు కూడా గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా పెడుతున్నారు. ఏదేమైనా కూడా అధికారం ఉన్నది కదా, మేము ఏదంటే అది నడుతుంది, మేము ఏం చేసినా అది నడుతుంది, మమ్మల్ని ఎవడరా ఆపేది, మేము ఎట్లా అంటే అట్లా చేస్తాం, భక్తిమే సవాల్ అని చెప్పి దాదాగిరి గూండాగిరి పిచ్చి పిచ్చి శాతాలు చేస్తే అధికారం పోయిన తర్వాత ఆ కేసులను ఎదుర్కోలేక ముప్పు తిప్పలబడి ఇట్లనే ముక్కు మూసుకొని ఎక్కడో మూలకు నక్కాల్సిన పరిస్థితి వస్తుంది కావచ్చు. తస్మాత్ జాగృత అని చెప్పి ఇప్పుడైతే చాలా మంది హెచ్చరికలు గట్టిగానే కామెంట్లు కారెడ్డాలు ఆడుకుంటూ పెడుతున్నారు. ఈ వల్లభనేని సారు పరారులో ఉన్నాడో అజ్ఞాతంలో ఉన్నాడో తెలియని ముచ్చట్ల అల్లా.